దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగిన కాక. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా యేసుక్రీస్తు శ్రేష్టమైన శుభప్రదమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నారు. నన్ను ప్రేమించి చక్కటి అవకాశాన్ని నిర్వహించినటువంటి యూటీసీసీ ఎన్జే నాయక బృందానికి మరియు ప్రత్యేకంగా మేజర్ పట్టాభి మేవిస్ పట్టాభి వంటికి వారి కుటుంబాలకు ప్రత్యేకంగా శుభాలు తెలియజేస్తున్నాను. నాకు ముందుగా దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి దేవుని దాసులు చంద్ర గారికి మరియు నా తర్వాత వాక్యాన్ని ప్రకటించబోతున్నటువంటి భాస్కర్ గారికి 7 మాటలను ప్రకటిస్తున్నటువంటి దేవుళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున శుభాలు తెలియజేస్తూ వారందరిని బట్టి నేను ప్రభువును ఆనందిస్తున్నాను. వారితో పాటు కలిసి మరి ఈ సిలువ ధ్యానంలో 5వ మాటను మీ అందరితో ధ్యానం చేసి కృపను ప్రభు ఇచ్చిన విధానం బట్టి ప్రియక దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావం తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తిరుగుదా లూకా శుభవార్త 27వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకున్నాను, లేకపోతే 32 నుంచి 34 వరకు జరిగిన వాక్యాన్ని చదువుకున్నాను. వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతం చేశారు. వారు కపాల స్థలమును అర్థమించి గొల్గొతా అనబడిన చోటుకు వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగించి, కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనలక పోయాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ మాట చాలా శ్రేష్టమైనది. చాలా సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి వచ్చిన దగ్గర నుండి కూడా యేసుక్రీస్తు వారి యొక్క మాటలకు చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. సిలువలో పలికినటువంటి ఈ 4 మాటల్లో ఉన్నటువంటి అర్థాలు ఇప్పుడు వరకు మనం గ్రహించాం. ఈ రోజున ఈ 5వ మాటగా పలికినటువంటి ఈ మాటలో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహిద్దాం. వారు కపాల స్థలమును అర్థమించి గొల్గొతా అనబడిన చోటుకు వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చి, కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనలకపోయాను. యేసుక్రీస్తు వారికి దాహం అయింది అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. హి వాస్ థర్స్టీ. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ధ్యానం ఈరోజు మనం చేస్తుండగా, సిలువలో ఉన్నటువంటి మర్మాలు ధ్యానం చేస్తుండగా, సిలువలో ఉన్న ఆశీర్వాదం మనకు తెలిసింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహానుభావులు మహోన్నతులు సిలువ ఎంత గొప్పదో అనేటువంటి వాస్తవాన్ని గుర్తించిన వారే సిలువను ధ్యానం చేయడం మాత్రమే కాకుండా వారి ప్రపంచ భవిష్యత్తు నిమిత్తమై, ప్రపంచ శాంతి నిమిత్తమై సిలువను వారు వాడుకుంటున్నారని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. చిలీ, అర్జెంటీనా అనేటువంటి దేశాల మధ్యలో భయంకరమైన గొడవలు వచ్చి రక్తహోమం జరుగుతూ ఈ రక్తానికి అదుపు లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఒకరు పడి చచ్చిపోతున్నారు. కత్తులతో, బాంబులతో ప్రతి ఒక్కరిని చంపేసుకుంటున్నారు. దీనికి మోక్షం ఎక్కడి నుంచి జరుగుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తున్నారు. దేవుని సేవకులు ప్రార్థన చేసిన తర్వాత వారికి ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ గనక ఈ 2 దేశాల మధ్య నిలబెట్టగలిగితే ఖచ్చితమైనటువంటి శాంతి సమాధానం దొరుకుతుంది అనేటువంటి సత్యాలను వారు గ్రహించిన వారే యేసుక్రీస్తు వారి యొక్క సిలువను వారి యొక్క దేశముల మధ్య నిలబెట్టారు. ఆ దేశముల మధ్య నిలబెట్టిన తర్వాత వారు రాసినటువంటి మాట ఏంటో తెలుసా? Sooner shall these mountains crumble into dust, then Chileans and Argentinians break the peace which at the feet of Christ, the Redeemer, they have sworn to maintain. ప్రతి నిత్యం కూడా యేసు పాదాల చెంత జీవించాలనేటువంటి ఆశతో శాంతి ఈ చిలీ, అర్జెంటీనా దేశాలకి యేసు పాదాల దగ్గర దొరుకుతుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించిన వారే యేసుక్రీస్తును గుర్తించి ఆయన శాంతి కోసం వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ప్రియులారా, ఇంకా ప్రపంచ పరిస్థితులు మీరు ఆలోచన చేస్తే ఏ ప్రాంతంలో అయితే శాంతి సమాధానం లేదో అక్కడ యేసుక్రీస్తు వారి
సిలువనే వారు ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈవెన్ ప్రస్తుతం మనందరికీ తెలుసు, పాకిస్తాన్ ఈజ్ అ ముస్లిం కంట్రీ. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ముస్లిం మ్యాన్స్గా ఉంటూ దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు వారు. ఆ ప్రాంతంలో కూడా ఈ మధ్య దేవుని సేవకులు హెన్రీ గిల్ అనేటువంటి ఒక వ్యక్తి సిలువను ఆ కరాచీ అనేటువంటి ఆ ప్రాంతంలో నిలబెట్టి శాంతికి చిహ్నంగా యేసుక్రీస్తు వారికి సిలువను చూపిస్తున్నారు. నేను తర్వాత రివ్యూస్లో నేను చూస్తున్నప్పుడు చాలామంది ముస్లిమ్స్ కూడా చాలా సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజమే, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఎక్కడ ఉంటే అక్కడ శాంతి ఉంటుంది. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఎక్కడ ఉంటే అక్కడ నిరీక్షణ ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తు వారి మాటలను ధ్యానం చేస్తారో వారి జీవితంలో నిజమైన ఆనందం ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ప్రపంచం నిదానంగా గుర్తిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి వాక్యం తెలియజేస్తుందో తెలుసా? ప్రతి వారి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలి. అది అతి త్వరలో జరగబోతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమకు సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్రహించండి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ సిలువ ధ్యానం మనం ధ్యానం చేస్తుండగా దీనిలో గ్రహించాల్సిన విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు, అనుభవాలు మనం చూస్తూ ఉంటున్నాం. యెరూషలేము ద్వారాలలో, యెరూషలేము మార్గాలలో ఆయన వెళ్తుంటే అనేక మంది ఆయన దూషించారు, హింసించారు, నిందించారు, చెడ్డ మాటలు పలికారు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుందంటే ఒక వ్యక్తి అరచేతితో యేసు ప్రభు వారిని చంప మీద కొట్టి గుద్ది అంటున్నారంటే, హే జీసస్, కెన్ యూ ప్రాఫెసైజ్ హూ బెట్ యూ? నేను ఎవరు కొట్టారో చెప్పగలవా అని చెప్పి యేసుక్రీస్తు అంటుంటే అందరూ ప్రక్కన పడి నవ్వుతున్నారట. గమనించండి ప్రభువునందు ప్రియ దేవుని సంగమం, ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ఆఖరికి సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత అంటున్న మాట తెలుసా? ఐఎమ్ థర్స్టీ, నేను తప్పికొని వచ్చినాను. ఈ మాట చదువుతుంటే నాకు అనిపించింది, సూర్యుడు వచ్చి చిన్న అగ్గిపోలను అడుగుతున్నాడట, అమ్మా నువ్వు కొంచెం మంటనే వెలిగిస్తావా అని బతిని అన్నట్టుంది. నాకు ఇంకొక మాట అనిపిస్తూ ఉంది, గాలి వచ్చి ఫ్యాన్ బతులాడుతున్నట్టుంది, కొంచెం విసిరి పెడతావా, ఎండగా ఉంది అని. యేసుక్రీస్తు వారికి సమస్తమును సాధ్యమే. ఈరోజు మీరు ఆలోచన చేస్తే ప్రపంచ చరిత్రను బైబిల్ ఆధారంగా మనం అధ్యయనం చేస్తే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, దేవుని ఆత్మ అగాధ జలముల పైన ఏం చేస్తుందట? అలాడుచుండెను. దేవుడే సాక్షాత్తు జలములను ఆజ్ఞాపించారు, జలములారా మీరు విభాగింపబడాలి. అవి రెండుగా విభాగించబడిన తర్వాత జలములకు పైన, జలములకు క్రింద, అంటే జలములకు పైన ఆకాశం అని, జలముల క్రింద భూమి అని చెప్పినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే జలములను ఆజ్ఞాపించాడు, ఓ జలములారా మీ మధ్యలో నుండే మహావృక్షములను బయటికి తీసుకురావాలి, చేపలను, రొయ్యలను, పీతలను, రకరకాల ఫ్రాన్స్ను మీరు మీ జలము నుండి మీరు ఉత్పత్తించాలని చెప్పి జలములకు ఆజ్ఞాపిస్తే జలములు తమకు తాముగా మృత్యములను బయటికి తీసుకొచ్చిన వైనాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే దేవుడు మారాను మధురముగా మార్చాడు, బండ నుండి నీళ్ళను గ్రహించాడు. ఒకసారి హాగరు ఏడుస్తుంటుంటే హాగరికి గోతులు చేర్చి నీటినిచ్చినటువంటి దేవుడు, సంసోను ఏడుస్తుంటుంటే గోతులు చేర్చి దాహాన్ని తీర్చి సంసోను నిలబెట్టినటువంటి ప్రభువు. అంత మాత్రమే కాకుండా దప్పికొనిన వాళ్ళగా నా ఎదుకు రండి, నేను మీకు దప్పిక తీరుస్తానని సాధించినటువంటి మహోన్నతుడు, నా దగ్గర నేను త్రాగిన ప్రతి ఒక్కరు కూడా ఇంకెప్పుడు కూడా దప్పికొనని వాగ్దానం చేసినటువంటి యేసుక్రీస్తు వారు ఈరోజు సిలువలో మాట్లాడుతున్న మాట తెలుసా? ఆయనకి సమస్తమును సాధ్యమే. సర్వ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, భూమికి పునాదులు వేసిన దేవుడు, జలములను తయారు చేసినటువంటి దేవుడు, ఆది నుంచి అంతం వరకు అత్యంత మహోన్నతుడిగా ఉన్నటువంటి ఆ తండ్రి ఈరోజు వ్యక్తిగా తన మనసులో మాట్లాడుతున్నమాట ఐ థర్స్టీ. యేసుక్రీస్తు వారికి దాహం ఏంటి? ప్రతి మనిషికి దాహం కావాలండి. ప్రతి మనిషికి దాహం అనేటువంటి సహజం. ఎండలో వచ్చిన వారికి ఇంటికి రాగానే ఒక సన్నీళ్ళు, మంచినీళ్ళు గ్లాసులు ఇస్తే ఎంత ఆనందం ఉంటుందో ఆలోచన చేయండి. నీరు లేకుండా ప్రపంచంలో మనిషి జీవించలేడు. త్రాగకుండా ప్రతి మనిషి ఉండలేడు. ఫుడ్ లేకుండా కొన్ని రోజులు ఉండగలుగుతావు, కానీ నీరు లేకుండా కొన్ని గంటలు ఉండలేము. సైన్స్ కూడా ప్రూవ్ చేయలేకపోయింది కొన్ని గంటల్లో మానవుడు చచ్చిపోతాం నీళ్ళు లేకుండా. బాడీలో ప్రస్తుత ప్రపంచంలో మీరు ఆలోచన చేస్తే సైంటిఫికల్గా ప్రూఫ్ అయిన విషయాలు ఏంటంటే, ప్రతి మనిషి బాడీలో సుమారుగా 73% బ్రెయిన్లో, హార్ట్లో వాటర్ కంటెంట్స్ ఉంటుంది. తర్వాత మీరు ఆలోచన చేస్తే లంగ్స్లో 83% ఆఫ్ వాటర్ కంటెంట్. బాడీ వెయిట్ 60% ఇస్ ఫిల్డ్ విత్ వాటర్.
భూమి 70% వాటర్తో నిండి ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ తయారు చేసినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో ఇస్తున్నటువంటి మాట, నేను దప్పికొంచున్నాను. అయితే ఇప్పుడు ఆయనకి రెస్పాన్స్గా ఏమవుతుందో తెలుసా? ఒక చేతు చిరకను తీసుకొచ్చి ముంచి ఆయనకు దప్పిక తీర్చబడటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు గమనించండి, చేదు ఆనాటి దినాల్లో పాపీ ట్రీ అనేటువంటి దాని నుంచి తయారు చేయబడింది. పాపీ ట్రీ అనేటువంటిది మరి ఆనాటి దినాల్లో ఈ పాపీ ట్రీ నుంచి వారు ఏం చేస్తుండేవారంటే ఆ లిక్విడ్ని తీసి వైన్స్ చేస్తున్నప్పుడు ఈ పాపీ ట్రీ నుంచి వచ్చినటువంటి లిక్విడ్ని వైన్లో కలిపి వారు చేస్తూ ఉండేవారు. ఆనాటి దినాల్లో ఈ చేదు చెరకుని ఎక్కువగా ఎవరు తీసుకునేవారంటే పూర్ ఫ్యామిలీస్, జూయిష్ రామన్స్ మాత్రం తీసుకునేవారు కాదు. ఎందుకంటే దే వర్ కన్సిడర్డ్ యాజ్ అ హైలీ పీపుల్. ఆల్ ది పూర్ పీపుల్ ఓన్లీ మాత్రమే ఈ చేదు చెరకును, ప్రత్యేకంగా సోర్ వైన్, వెనిగర్ వైన్ని ఆనాటి దినాల్లో తీసుకుంటూ ఉండేవారు. ఇంకా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారిని ఒక రకంగా మోక్ష చేయడానికి చేదు చెరకును ముంచి ఇచ్చారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, యూదులకు రాజును నేనే దేవుని కుమారుని. మరి సాక్షాత్తు ఆ స్టేజ్లో ఉంటుంది నీకు మేము ఇస్తున్నటువంటి వైన్ ఏంటో తెలుసా? చేదు చెరక, సోర్ వెనిగర్ వైన్. యేసుక్రీస్తుని మోక్ష చేయడానికి ఇస్తున్నటువంటి వైన్ ఇది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చేదు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. చేదు చిలకనిచ్చారు అంటే యేసుక్రీస్తు వారు దాన్ని రుచి చూచట ఆయన నచ్చలేదు. ఆయన ముఖం పక్కన పెట్టేశారు, తిప్పేశారు. ఐ డోంట్ వాంట్ దిస్ వన్, హి డిడ్ంట్ లైక్ ఇట్. చేదు ఎవరికి నచ్చుతుందండి? మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి రాగానే బ్రదర్ బాగున్నారండి కూర్చోండి అని చెప్పి బాగా చేదుగా ఉన్న నీళ్ళు ఇచ్చారనుకోండి, మళ్ళీ ఇంకోసారి మీ ఇంటికి వస్తాడా? బ్రదర్ బాగున్నారని చెప్పి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కదా, కాఫీలో బాగా షుగర్ ఎక్కువ వేసేయటం, అప్పుడప్పుడు షుగర్ లేకుండా ఇచ్చేయటం చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అన్నీ జరుగుతున్నప్పుడు చాలామంది కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగాలేదంటారు, కొంతమంది మొహమ్మద్ చెప్పేస్తారు, కొంతమంది చెప్పలేరు, అట్లాగే ఓడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. యేసుక్రీస్తు వారికి దాహం అవుతుందంటే మోక్ చేస్తే డ్రింక్ కమాన్ హ్యావ్ ఇట్ అని చెప్పి చేదు చెరకని నోటి మీద పెడుతుంటే ముఖం ప్రక్కకి తిప్పేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చేదు అనేటువంటి బైబిల్లో 3 రకాలైనటువంటి అర్థాలు మనకు తీసుకొస్తూ ఉంటుంది. ఈ చేదు అనేటువంటి కాన్సెప్ట్ బైబిల్లో 3 సందర్భాల్లో వాడబడింది. ఈ రోజున యేసుక్రీస్తు వారి దప్పిక తీర్చబడాలి అంటే చేదు చిరకతో ఆయనకి ఇస్తే ఆయన దప్పిక తీర్చబడదు. ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయన దప్పిక తీర్చబడదు. ఆయనకు కావాల్సింది ఒక మంచి జీవితం, మంచి నీరు, మురికితో నిండినటువంటి ఆ నీటిని తీసుకువెళ్ళి యేసుక్రీస్తు వారికి ఇస్తే దప్పిక తీర్చబడదు. కానీ యేసుక్రీస్తు వారికి కావాల్సింది స్వచ్ఛమైన నీరు, విషంతో కూడినటువంటి చెలతో కూడినటువంటి నీరుని తీసుకువెళ్ళి యేసయ్యకి ఇస్తే ఎంత మాత్రము కూడా ఆయన దప్పిక తీర్చబడు. 3 ఉదాహరణలు మీతో పరిచయం చేసి నా వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెరవండి. యోబు గ్రంథంలో 20వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలకు మాట ఉంటుంది. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 20 వర్సెస్ ఫ్రమ్ 14 to 15. 20వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషము. అది వారి లోపట ఏంటట? నాగుపాముల విషం. దీన్ని ఇంగ్లీష్లో యాస్ప్ అన్నారు. ఆనాటి దినాల్లో ఈజిప్షియన్ కంట్రీస్లో దీన్ని బ్లాక్ కోబ్రాగా, ఈజిప్షియన్ కింగ్ కోబ్రాగా పిలుస్తూ ఉండేవారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి ఈ మాట ఏంటో తెలుసా? దే కన్సిడర్డ్ యాజ్ ఆస్ప్, నాగుపాముల విషయం. ఎవరికి సాదృశ్యం ఉందో తెలుసా? ఇంకా మనం పైకి చదువుకుంటూ వెళ్తే ఈ మాటలు దేని గురించి ఇస్తున్నారంటే దుష్టుల గురించినటువంటి మాటలు ఇస్తూ ఉన్నాడు. దుష్టుల యొక్క జీవితం ఎలా ఉంటుందో తట్టతెల్లగా యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. దుష్టుల యొక్క జీవితం ఎలా ఉంటుందంటే నాగుపాముల విషం వారి లోపల ఉంటుందట. ఒక మనిషి దుష్టత్వంలో జీవించినంత కాలం యేసయ్య దాహం తీర్చబడదు. ఒక మనిషి దుష్టుడిగా ఉన్నంత కాలం యేసయ్య దాహం తీర్చబడదు. అది చేదు జీవితానికి సాదృశ్యంగా ఉంది. బాగా నేను తెలియజేస్తున్నానంటే దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యములు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల మార్గము దేనికి నడిపిస్తుందట? నాశనానికి నడిపిస్తుంది. దుష్టులుగా జీవించినంత కాలం యేసుకి చేదు చెరకనిస్తున్నాం. మనం అనుకుంటున్నాం యేసుక్రీస్తు వారు వచ్చారు, చనిపోయారు, రక్షణ వచ్చింది, అంత బాగానే ఉంది. కానీ యేసు దాహం తీర్చబడాలంటే దుష్టత్వం నుంచి మనం బయటికి రావాల్సిందే. పాపపు జీవితం నుంచి మనం బయటికి రావాల్సిందే. ఇంకా ఆ కీడు, ఆ శాపము, ఆ పాపపు జీవితంతో మనం జీవిస్తూ మన ఇష్టానుసారమైన మార్గాల్లో జీవించినంత సేపు ఆయన అక్కడ మాట చెప్తూనే ఉంటాడు,
ఐఎమ్ థర్స్టీ. వీరు చేదిచ్చి తాగయ్యా తాగు, డ్రింక్. ఆయన ముఖం పక్క తిప్పుకుంటున్నారు. కారణం తెలుసా? దుష్టత్వంలో నుంచి మనిషి బయటికి రావాలి. ప్రపంచానికి పట్టినటువంటి దుష్టత్వం నుంచి ప్రపంచం బయటికి రావాల్సిందే. యేసుక్రీస్తు నామాన్ని స్మరణ తెలుసుకుని యేసును అంగీకరించాల్సిందే. ఇంకా నేను త్వరగా ముందుకు వెళ్తాను. నెంబర్ 2, బైబిల్ ఇంకొక ఉదాహరణని మనం చూపిస్తాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 10 verse 4. హోషేయ 10 verse 4. అక్కడ మనం చూస్తుంటుంటే, అబద్ధ ప్రమాణములు చేయుదురు, సందులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు, అందువలన భూమి చాలలో విషపు కూర మొలచినట్టుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. భూమి చాలలో విషపు కూరలు మొలచినట్లుగా వారి తీర్పులు బయలుదేరుచున్నవి. ప్రియులారా గమనించండి. రెండవదిగా ఈ చేదు దేనికి సాదృశ్యం ఉందంటే, హెమ్లాక్ అనేటువంటి ఒక ప్లాంట్కి సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలు జనాంగం యొక్క పరిస్థితిని ఇక్కడ మనం చూస్తుంటే, ఇశ్రాయేలు జనాంగం దేవుని సన్నిధిలో ప్రతినిత్యం కూడా ఆశీర్వాదాలు పొందుకున్నారు. దేవునికి కావాల్సినటువంటి సమస్తాన్ని కూడా వారికి సమకూర్చి పెట్టాడు. వారు ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు అంగీకరించారు. ఆ తరుణంలో దేవుని సన్నిధిలో ఆనందిస్తూ